ఓం నమో వెంకటేశాయ. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. అలాగే మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ జాయిన్ అయ్యి అన్ని తిరుమల అప్డేట్స్ తెలుసుకోగలరు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్, రేపు సెప్టెంబర్ 18వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా డిసెంబర్ నెలకి సంబంధించి అంగప్రదక్షిణ, సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టాదళ పాద పద్మారాధన ఈ సేవలన్నీ కూడా ఎలక్ట్రానిక్ బుకింగ్ ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవుతున్నాయి. ఈ వీడియో ద్వారా మీరందరూ తెలుసుకోండి. ఇక నుంచి అంగ ప్రదక్షిణ కూడా డైరెక్ట్ బుకింగ్ లేదు, ఈ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల్లోనే ఉంది. రేపు కొత్తగా మనకు అది ఓపెన్ అవుతుంది డిసెంబర్ నుంచి. ఒక్కసారి రేపు మన వీడియోస్ చూడండి, నేను ఆ బుకింగ్ ఎలా ఉంటుందో కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఇక నుంచి అంగ ప్రదక్షిణ వాళ్ళు కూడా ఈ విధానం ద్వారానే బుక్ చేసుకోవాలి. ఓకేనా? అయితే అన్ని సేవలు కూడా 120 రూపాయలు, 220 రూపాయలు ప్రైజింగ్ ఉంది. అంగ ప్రదక్షిణ గతంలో ఫ్రీ, మరి ఇప్పుడు అది ఫ్రీగా ఉంటుందా, దానికి కూడా ఏమన్నా అమౌంట్ ఉంటుందా అన్నది మనకు రేపు తెలుస్తుంది ఓపెన్ అయినప్పుడు. కాబట్టి దయచేసి అంగ ప్రదక్షిణ వాళ్ళు రేపు బుక్ చేసుకోండి. మిగతా సుప్రభాతము, తోమాల కావాలనుకున్న వాళ్ళు కూడా బుక్ చేసుకోండి. అయితే ఇప్పుడు ఒక అవకాశం ఉంది, అంగ ప్రదక్షిణ వాళ్ళకు కూడా ముందు గడప దర్శనం ఉంటుందా అని. ఇది మనం చూడాలి. అసలు ఇది ఎలా ఉండబోతుంది అన్నది మనకు రేపు ఉదయం 10 గంటలకే తెలుస్తుంది. అంగ ప్రదక్షిణ అనేది ఫ్రీగా లేదా ఇక నుంచి అంగ ప్రదక్షిణ బుక్ చేసుకున్న వాళ్ళు కూడా ఈ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారా ముందు నుంచి స్వామివారిని చూడొచ్చా, ముందు గడప నుంచి చూడొచ్చా, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మనకి రేపు ఉదయం 10 గంటలకి వెబ్సైట్ ఓపెన్ అయ్యాక ఆన్సర్స్ దొరుకుతాయి. అయితే మీరు అందరూ ముందుగా తప్పకుండా రేపు అంగ ప్రదక్షిణ కూడా అన్ని సేవలు సెలెక్ట్ చేసుకోండి, అన్ని డేట్లకు సెలెక్ట్ చేసుకోండి, అంగ ప్రదక్షిణ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఏది వచ్చినా కూడా మనకి ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారా అయితే ముందు గడప దర్శనమే ఉంటుంది కాబట్టి అంగ ప్రదక్షిణ కూడా ఉంటుంది కాబట్టి మన అదృష్టాన్ని తప్పకుండా పరీక్షించుకుందాం. ఓకేనా? ఇక డిసెంబర్ నెలకు సంబంధించి అన్ని రకాల దర్శన టికెట్లు ఎప్పుడు విడుదలయ్యాయి అన్నది ఇక్కడ నేను మొత్తం స్క్రీన్ షాట్ పెట్టాను, ఒకసారి చూడండి. నిన్న అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా అన్ని డేట్లు కూడా వచ్చాయి మనకి. నేను ఒక వీడియో కూడా చేశా, ఆ లింక్ కామెంట్ సెక్షన్లో పెడితే ఒక్కసారి చూడండి ఒక ఐడియా కోసము. అలాగే మరొక ముఖ్యమైన సమాచారము, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశికి సంబంధించి మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. కొత్త వారి కోసం చెప్తున్నా, పాత వారికి అయితే తెలుసు కదా. ఒకవేళ మీకు పాతవారైనా ఏమైనా డౌట్లు ఉంటే బ్రహ్మోత్సవాల టికెట్ల గురించి, వైకుంఠ ఏకాదశి టికెట్ల గురించి నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, మీ అందరికీ నేను చెప్తాను. ఇక ఈ నెల సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2 వరకు బ్రహ్మోత్సవాలు. సెప్టెంబర్లో మీకు ఎటువంటి టికెట్ అవకాశాలు లేవు, కానీ అక్టోబర్ 1, 2 తప్పకుండా మీరు హోమం టికెట్ల ద్వారా బుక్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ నెలలో ఏ అవకాశాలు లేకపోయినా బ్రహ్మోత్సవాల టైంలో మీరు ఒక రోజు ముందు వచ్చి ఉచిత సర్వదర్శనం టోకెన్లు తీసుకొని స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. బ్రహ్మోత్సవాల సమయంలో డైరెక్ట్గా మీకు 300 రూపాయల టికెట్, సర్వదర్శనము, శ్రీవాణి ట్రస్టు ఇటువంటి మాత్రమే ఉంటాయి. స్పెషల్ దర్శనాలు ఉండవు. ఎన్ఆర్ఐలు, మిలిటరీలు, చంటి పిల్లలు, ఇలా అంగ ప్రదక్షిణ, వయోవృద్ధులు, వికలాంగులు ఈ టైప్ ఆఫ్ దర్శనాలు ఉండవు. డైరెక్ట్ ప్రోటోకాల్ వాళ్ళు వస్తేనే విఐపి దర్శనాలు ఉంటాయి, రికమెండేషన్ లెటర్ల ద్వారా ఉండవు. దయచేసి తెలుసుకోండి. కాబట్టి ఈ బ్రహ్మోత్సవాల టైంలో మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఇక వైకుంఠ ఏకాదశికి సంబంధించిన దర్శన టికెట్లు బుకింగ్ గురించి కూడా నేను స్పెషల్ వీడియో 2 రోజులు చేశాను. మీకు డౌట్ ఉంటే అడగండి. ఈ డిసెంబర్లో మీరు ఏ టికెట్ అయినా బుక్ చేసుకోండి, కానీ 300 రూపాయల టికెట్ బుక్ చేసుకున్నారనుకోండి, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి టైంలో మీరు మరలా 300 రూపాయల టికెట్ బుక్ చేసుకోలేరు. నేను ఆ విషయం రోజు చెప్తూనే ఉన్నా. ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. ఓకేనా? ఈ సెప్టెంబర్లో, అక్టోబర్లో, నవంబర్లో అన్ని టికెట్లు అయిపోయాయి, రూములతో సహా అయిపోయినాయి. రూముల గురించి కూడా ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. తిరుపతిలోని విశ్వనివాసంలో ఆఫ్లైన్లో రూమ్స్ ఇస్తారు. తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ఆఫ్లైన్ ద్వారా ఉదయం 5 నుంచి 7 లోపల వెళ్తే రూములు ఇస్తారు. ఇది తెలుసుకోండి. అలాగే ఈ బ్రహ్మోత్సవాల టైంలో PAC 5 కొత్తగా మనకు తిరుమల కొండపైన లాకర్ ఫెసిలిటీస్, రూమ్స్ ఫెసిలిటీస్ ఓపెన్ అవుతాయి. అంటే రూమ్స్ అంటే మీకు అక్కడ ఫ్రెష్ అప్ అవ్వడానికి అన్నీ కూడా మీకు అవకాశం ఉంది. మన గౌరవ ముఖ్యమంత్రులు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిచే PAC 5 కూడా ఓపెన్ చేస్తున్నట్టు మనకు గతంలోనే ఒక ప్రెస్ రిలీజ్ కూడా రావడం జరిగింది. కాబట్టి బ్రహ్మోత్సవాల నుంచి ఈ రూముల కష్టాలు కూడా మనకి కాస్త తగ్గుతాయి. ఓకేనా?
మీకు ఏమైనా దర్శనం టికెట్ల గురించి డౌట్లు ఉంటే అడగండి. అలాగే నిన్న సాయంత్రం 5 గంటలకు ఈ రోజుకి సంబంధించి 13,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు, 2,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్లో విడుదల చేశారు. ఇవన్నీ కూడా రాత్రి 8 గంటలకు అయిపోయాయి. అలాగే శ్రీవారి నడక మార్గం టోకెన్లు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో విడుదల చెయ్యంగా అవి కూడా రాత్రి 8 గంటలకల్లా అయిపోయాయి. ఈ సెప్టెంబరు, అక్టోబర్ వాళ్ళకి ఏవైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకేనా? మరి మీరందరూ ఏం చేస్తారు? రేపటి నుంచి డిసెంబర్ నెలకు సంబంధించి అన్ని రిలీజ్లు ఓపెన్ అవుతున్నాయి, బుక్ చేసుకోండి. అవకాశాన్ని ఎప్పుడు మిస్ అవ్వకూడదు. ఏమంటారు? మరి నేను ఈ వీడియో సెలవు తీసుకున్నా, డౌట్లు ఉంటే అడుగుతారు కదా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.